దేవుడు? కనికరము గల దేవుడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. మతస్వామి 5 మాటది కనికరం. ఆయన కనికర సంపన్నుడు, ఆయన కృప చూపే దేవుడు. ఆయన విడిచిపెట్టండి, మీ చెయ్యాన్ని విడిచిపెట్టండి. కాబట్టి నీ దేవుడు యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రభావం చేస్తున్న నిబంధనలు మరిచిపోడు. దేవుడు మరిచిపోవడం మనమే దేవుడు మరిచిపోతున్నాం, మనమే దేవుడు తను మరిచిపోతున్నాం. కాబట్టి అనేకమైన శ్రమలు బాధలు మనం పొందుకుంటున్నాం. దానికి కారణం దేవుడిని మరచడం ద్వారా. దేని ద్వారా? దేవుడిని మరచడం ద్వారా. యేసేపు ఆ ఐగుప్తీయులకు అమ్మవేసినప్పుడు, ఎవరు? యోసేపు గారు ఐగుప్తీయులకు అమ్మవేసినప్పుడు, ఆ గుగ్గుల మోసగారికి అమ్మవేసినప్పుడు పోటీపర్ దగ్గర ఆయన బానిస సమయంలో ఆ తర్వాత దేవుడు మన ఆ యోసేపుని జ్ఞాపకం చేసుకుంటారు. నీతిని బట్టి, తన యథార్థతను బట్టి ఆ జ్ఞాపకం చేసుకున్న తర్వాత యేసేపుకు యాజకుడైన పోటీపర్ కుమార్తె ఆశ్రమానికి పెళ్లి చేశారు. ఎవరన్నా? పోటీపర్ కుమార్తె. పోటీపర్ కాదు, జీవించేసింది ఆయన కాదు. ఈ పోటీపర్ యాజకుడు రాస్తారు బైబిల్లో. యాజకుడైన పోటీపర్ కుమార్తెను ఆశ్రమానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎవరిని? యేసేపు గారు. యేసేపు గారు పెళ్లి అయిన తర్వాత 2 కొడుకులు పడతారు. మొట్టమొదటి పేరు మనష్షే. ఎవరన్నా? మనష్షే అనగా మరచుట. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో నా తండ్రి ఇంటి వాళ్ళందరూ నన్ను మర్చిపోయారు, కానీ నా దేవుడు వాళ్ళను మర్చిపోలేదు. నా బాధ, నా కుటుంబం వారిని మరలా జ్ఞాపకం చేసుకోకుండా నా బాధను మర్చిపోవడానికి దేవుడు నాకు కొడుకుని ఇచ్చాడు. కాబట్టి ఆ కొడుకు నేను మనస్సే నీతిలో నుంచి తీయబడ్డాడు. కాబట్టి మోషే ఆయనే రచన. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్రం. కాబట్టి అక్కడ మరచుట, మరలుట. ఇప్పుడు మరచుట వేరు, మరలుట వేరు. మనం దేవుడిని మర్చిపోతున్నాం, దేవుడి గురించి మరలిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, మరలా దేవుని ఆయనకు రండి, నేను చెయ్యి విడిచిపెట్టను. నేను కనికరము గల దేవుడను. నీ పితరులతో ఏదైతే ప్రమాణం చేశానో ఆ ప్రమాణాన్ని నేను గుర్తుంచుకున్నాను బాబు. నా నిబంధన నేను మర్చిపోలేదా బాబు? నేను మర్చిపోలేదు. నేను మానవుడిని కాదు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం.